హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avkai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అంటే ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఆయన హైట్ వెయిట్ ఆయన సాలిడ్ లుక్ నచ్చి అష్మిత గారే నేను లేకపోతే మేడం అందం గిందం నచ్చేసి సీరియల్స్ లో ఆమె ఏడుపు నచ్చేసి కాదు, నేను చెప్తాను. నేనైతే మీరు, లేదు, టోటలీ మీరు అంతా ఉల్టా చెప్తున్నారు. నేను చెప్తాను. ఆయనేమో నన్ను ఫస్ట్ టైం చూసి సీరియల్ ఆంటీ అనుకున్నారు. అంకుల్ ఏంటిది నువ్వు ఇదే thumbnail లో పడిపోతుంది ఇంకా నువ్వు చెప్పేసి. సీరియల్ ఆంటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అబ్బాయి. అంటే సీరియల్స్ లో ఒక లుక్ లో ఉంటాం కదా ఎప్పుడు. సో అలా చూసుకుని అనుకున్నాను, నాకు ఎవరు ఇచ్చారు, ఒక సీరియల్ ఆంటీని ఇచ్చారు. అంటే కోరియోగ్రాఫర్ అయినా నేను ఆర్టిస్ట్ కాబట్టి. ఎప్పుడైతే నేను రిహర్సల్ లో వచ్చాను నా నార్మల్ ఫామ్ లో, అప్పుడు ఆయన ఆంటీ కదా అమ్మాయి అని తెలుసుకున్నారు. అండ్ ఆయన అయితే నేను ఆయన్ని ఫస్ట్ టైం చూసి నేనేమనుకోలేదు. కానీ ఎప్పుడైతే డాన్స్ చేయడం స్టార్ట్ చేశారో ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఫ్లాట్. డాన్స్ తోనే నేను ఫ్లాట్ అయిపోయాను నిజంగా. ఓకే, అసలు నాకు అప్పుడు తెలిసింది డాన్స్ వల్ల ఇంకా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. అదే మనం ఫ్లాట్ అవ్వచ్చా? ఆయనకి బాగా తెలుసు ఆల్రెడీ. ఎక్కడ వెళ్ళి నువ్వు డాన్స్ చేస్తే అందరూ అమ్మాయిలు ఫ్లాట్ అవుతూ ఉంటారు, నాకు తెలుసు అది. అయితే డాన్స్ మీకన్నా ముందు ఎంతమంది ఫ్లాట్ చేశారు అది కనుక్కున్నారు? అది ఏం చెప్పరు, ఇవన్నీ సీక్రెట్స్ అన్నమాట. ఇంతవరకు ఇప్పుడైనా చెప్పవచ్చు కదా అంటే చెప్పరు. యాక్చువల్ గా ఈ ఫ్లాట్ కొనడానికి అలా అప్పుడు ఆ రోజుల్లో ఏం ఫ్లాట్ చేయలేదండి. ఓకే, అంటే జోక్ బాగాలేదు కానీ మీరు నవ్వాలి తప్పదు. కాదు, ఇంతకీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ డాన్స్ అనేది? ఇది 2004 లో. 2004? అప్పుడు నేను నిజంగానే అమ్మాయినే. 2 గవర్నమెంట్స్ మారిపోయాయి. అప్పుడు నిజంగానే అమ్మాయినే, కానీ నన్ను సీరియల్ ఆంటీ అనుకున్నారు. అంటే అది మీరంతా చీరలు కట్టుకొని ఇక్కడ వైట్ హెయిర్ ఒకటి వేసుకుంటారు కదా, అదొక రీజన్. ఎంతమంది అడుగుతారు తెలుసా, ఆ చిన్న ఏజ్ లో ఎందుకు చేసావు ఏజ్డ్ క్యారెక్టర్స్ అంటే. నాకు అలా ఏం లేదు. నాకు ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి. ఏముంది, నేను రియల్గా బయట అలా కాదు కదా. ఏముంది, దట్స్ అ క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్. ప్రొఫెషనల్గా ఉండాలి. జనరేషన్ లీప్ తర్వాత ఆర్టిస్ట్ అందరు మానేసేవారు. అంటే మా ఏజ్ కాదు, మేము మదర్ ఎందుకు చేయాలి, కానీ నేను చేస్తాను. వైట్ హెయిర్ వేయమంటే వేస్తాను, ఏముంది. ఇంకా ఎప్పుడైతే అవే క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నేను ఏం చేశాను, ఏంటిది తప్పు అని అనుకున్నాను నేను. అప్పటి వరకు నాకు అది జస్ట్ ఒక ప్రొఫెషనల్ వర్క్ లాగా ఉండేది. సో అలా అలా నేర్చుకున్నాను. సుధీర్ గారు, 12 years లవ్ అంటే నాట్ అట్ ఆల్ ఈజీ అండి. చాలా అంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, గొడవలు, వద్దులే అని అసలు వద్దు అని చెప్పేసి మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఇవి చాలా అంటే చాలా జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. అండ్ ఫస్ట్ మేడంని డాన్స్ చూసి ఫ్లాట్ అయ్యారు. ఓకే, మీరు మేడం చూసి ఫ్లాట్ అయ్యారంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. అండ్ అందరికి తెలుసు, ఐ థింక్ షీ కేమ్ ఫ్రమ్ వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అండ్ రాజస్థానీ, ఐ థింక్ మార్వాడీస్ వాళ్ళు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మేడం అంతా రిచ్, అందరికి తెలుసు అప్పట్లోనే. మీరు ఓకే ఖర్చు పేశారంటే ఓకే, మీరు ఆయన్ని ఇష్టపడటానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు ఆయనలో స్టార్టింగ్ నుంచి నచ్చింది ఆనెస్టీ అండి. అండ్ నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అ లిటిల్ మెచ్యూర్డ్ ఫర్ మై ఏజ్, ఐ కెన్ సే. సో నాకు తెలిసిపోయేది ఎవరు ఫేక్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా ఇష్టపడుతున్నారు, ఎవరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా గోల్స్ పెట్టి లైన్ వేస్తున్నారా తెలిసిపోయేది. సో నాకు ఆ లెవెల్ హెడెడ్నెస్ నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు నేర్పించారు. దట్ ఎవరైనా ఏదైనా 4 మంచి మాటలు చెప్తే అలా పడకూడదు, అట్ ద సేమ్ టైం వాళ్ళని నమ్మకుండా ఉండకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ బి అ మిడిల్ పాత్. సో నాకు అది తెలిసిపోయేది. అండ్ ఆయనలో నాకు అదే నచ్చిందండి, ఆనెస్టీ. ఆయన ఎప్పుడు నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. దో హీ వాజ్ ఆన్ గ్రౌండ్ జీరో, ఆయన ఏం నా దగ్గర ఫైనాన్షియల్ కానీ దే వాజ్ నో ఎక్స్పెక్టేషన్ యాజ్ సచ్. సో ఆ ఆనెస్టీ నేను ఒక పర్సన్లో చాలా అప్రిషియేట్ చేస్తానండి. చాలా అంటే చాలా. బికాజ్ అది లైఫ్ లాంగ్కి నడిపిస్తుంది. లుక్స్, డబ్బు, టెంపరీ థింగ్స్ అవన్నీ లైఫ్ లాంగ్కి నడిపించదు. ఆనెస్టీ హ్యాస్ టు బీ ద ఫౌండేషన్. సో అది ఆయనలో ఉంది కాబట్టి నాకు అది చూసి నేను ఫ్లాట్ అయ్యాను. సుధీర్ గారు, మీకు అష్మిత గారిలో ఎస్పెషల్గా నచ్చిన పాయింట్ ఏంటి? డే 1 ప్రపోజ్ చేద్దాం, ఈ అమ్మాయి మన లైఫ్లో కావాలి, నా వైఫ్గా కావాలి, లైఫ్ లాంగ్ ఉండాలి, ఇవన్నీ అనుకొని ఉంటారు కదా, ఒక్కసారిగా డ్రర్ అని తిరిగి ఉంటుంది అంతా.
అది యాక్చువల్గా అండి మీరు చెప్పినట్టు 12 years అంటే అది చాలా చాలా కష్టం. మేము కూడా ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్పేసి ఉండొచ్చు. ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మీరు ఆ 12 years లో Yeah. ఆమె దగ్గర Yeah. ఫైనాన్షియల్ గా కావచ్చు ఏదైనా, Yeah. ఎందుకంటే మీరు జీరో నుంచి Stage, స్టార్ట్ చేశారు yeah. కాబట్టి లైఫ్. సో ఆ డేస్లో అండి నాకు మేము చేసిన రోజుల్లో అండి, మేము వర్క్ చేసిన రోజుల్లో అప్పుడు మీకు తెలిసిందే ఇంత మీడియా ఇంత ఇదంతా లేదు. అంటే మనకు ఎక్కువ సోషలైజింగ్ లేదు. మేము వెళ్ళే వాళ్ళం, మార్నింగ్ నైట్ వచ్చేవాళ్ళం షూట్స్కి. అలా 30 రోజులు ఉంటే 30 రోజులకి 30 కాల్ షీట్లు మేము వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళం అవును. యాజ్ అ బిజీ డాన్సర్స్గా. సో మాకేంటంటే ఎక్కువ సోషల్ లైఫ్ లేదు. ఎప్పుడు సోషల్ లైఫ్ స్టార్ట్ అయింది మాకు అంటే, ఎప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం డిఫరెంట్ థింగ్స్ లైక్ గేమ్ షోస్, టీవీ షోస్, డాన్స్ షోస్. అప్పుడు యాక్టర్స్ని, ఫ్రెండ్స్ని కలవడం స్టార్ట్ అయ్యాం. ఇంతకుముందు ఈవిడకి బిఫోర్ నేను చాలా మందితో వర్క్ చేశాను. బట్ ఏంటంటే తను ఒక డిఫరెన్స్ చూపించదండి. కొరియోగ్రాఫరు, అమ్మాయి, అబ్బాయి, తర్వాత ఉన్నవారు, లేనివారు అలా ఏమి ఉండదు. అందరితో ఒకేలా ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను దగ్గరగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, ఒక కొరియోగ్రాఫర్కి ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటారు, వస్తారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. కొన్నిసార్లు రారు. అక్కడికి రండి, అక్కడ ప్రాక్టీస్ చేద్దాం, నేను ఇప్పుడు రాను, నేను 2 గంటలే ఇస్తాను, నాకు ఫీవర్ వచ్చింది, సడన్గా నేను రాను, నేను ఇది వేసుకోను అంటారు. తను అలా కాకుండా నేను ఏదైతే నా గోల్ తనకు చెప్పేవాడిని. నేను ఫస్ట్ కొరియోగ్రాఫర్గా నేను బ్రేక్ చేయాలి, తర్వాత నా గోల్ ఇది అని తనతో డిస్కస్ చేసేవాడు. తను చాలా సీరియస్గా తీసుకుంది. తనకు కూడా పే వస్తుంది, అంటే తనకు పేమెంట్ ఇస్తారు, వచ్చి షో చేసి వెళ్ళిపోవచ్చు. తను ఎక్స్ట్రా టైం ఉండి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు తను పర్ఫెక్ట్ అయ్యి, తర్వాత కాస్ట్యూమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి, సెట్స్లో ఇన్వాల్వ్ అయ్యి, కలర్ కాంబినేషన్స్ అవి, అంటే తను నా గోల్ని చాలా సీరియస్గా తీసుకొని నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే నువ్వు గెలవాలి, నాకంటే ముఖ్యంగా నువ్వు గెలవాలి అని. సో నేను చూసిన దాంట్లో నాకు కొత్తగా అనిపించింది. అది నేను చాలా అంటే మెస్మరైజ్ అయిపోయాను అలాంటి పర్సన్తో. అండ్ ఆబ్వియస్లీ తను ఎలాంటి డిఫరెన్స్ చూపించదు. అలా సంహవ్ మేము దగ్గర అయిపోయామండి. దగ్గర అయిపోయాక గేమ్ షో అయిపోయిన తర్వాత అప్పుడు మాలో ఉన్న దూరం మేము నోటీస్ చేయగలిగాం. అప్పటి నుండి ఆవిడని ఇష్టపడడం జరిగిందండి. తన హంబుల్ నేచర్ అండ్ షీ ఈజ్ వెరీ మెచ్యూర్. అండ్ తన స్టార్డమ్ని తన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. దాన్ని మిస్యూజ్ చేయడము, లేకపోతే ఓవర్గా తన్ని ఇచ్చేయడం తనకి తెలుసు. తను ఏం చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? మేము ఎవరం ప్రపోజ్ చేసుకోలేదండి యాక్చువల్గా. వేరే వాళ్ళు వెళ్ళి ప్రపోజ్ చేశారా? అది ఆటోమేటిక్గా అర్థమైపోయింది, ఇద్దరికి అర్థమైపోయింది ప్రేమ. అవును, అది అర్థమైపోయింది. ఫార్మల్ గా స్నేహం అనేది ప్రేమ కోసమే, ప్రేమ ఉన్నది పెళ్లి కోసమే, పెళ్ళంటే అని ఒక సాంగ్ వేసుకున్నారు లోపల. అంతే, అది తెలిసిపోయింది మాకు. ఒక లైన్ లేదు దట్ ఓకే ఈ రోజు నుంచి మేము ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు నుంచి నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నేను యాక్సెప్ట్ చేశాను, ఫ్రమ్ నౌ వి ఆర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. అలా లైన్ ఎప్పుడు రాలేదు, అలా బ్లెండ్ అయిపోయింది అలా లైఫ్ లో. ఆ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగిందో కూడా మేము చెప్పలేము. అదే ఎంతమంది అడుగుతారు హూ ప్రపోజ్డ్ ఫస్ట్, ఏదంటే గుర్తే లేదు, బికాస్ ఇట్ నెవర్ హ్యాపెండ్. అది జస్ట్ అలా అండర్స్టూడ్ అయిపోయింది, ఇద్దరు అర్థం చేసుకున్నారు ఓకే ఇది లవ్ అని, అంతే. బట్ ఇంత అందమైన అమ్మాయిని ఈ అబ్బాయి నొక్కేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు అంటే మిడిల్ లో చాలా మంది మనకి ఇవి కూడా ఉంటాయి కదా ఇండస్ట్రీలో. డెఫినెట్లీ అశ్మితకి ఇంత మంచి అబ్బాయి అవసరమా, లేకపోతే సుధీర్కి ఇంత అందమైన అమ్మాయి అవసరమా అన్నారు, కట్ చేద్దాం కదా అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు కదా. అలా కట్ చేసిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఎస్పెషలీ ఆయన ఏదైతే నా గురించి చెప్పారు దట్ నేను ఆ డిఫరెన్స్ చూపించను, దట్ ఓకే ఆయన డాన్సర్, హీఈస్ జస్ట్ అ కొరియోగ్రాఫర్, ఆయన నా అసిస్టెంట్, అలా నేను చూపించను. నేను మంచిలాగా చూడడం నాకు అలవాటు. సో ఆ పాయింట్ మీదనే కొంచెం బాగా చాలా మంది చెప్పడం జరిగింది దట్ నువ్వు ఆలోచించు, నువ్వు ఎలా ఉండగలుగుతావు అలా, ఇప్పుడు చూడు హీఈస్ ఆన్ గ్రౌండ్ జీరో, నువ్వు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్, లైక్ వన్ ఆఫ్ ద టాప్ వన్స్, నువ్వు ఏంటి ఆయనతో ఉండడం ఏంటి, లైక్ ఇట్ ఇస్ మ్యాచ్ లేదు, అది ఇది చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి తనతో పాటు కొన్ని సంవత్సరాల పాటు చిన్ననాటి స్నేహితురాలని నేను కలిసినప్పుడు పాపం ఆవిడ తప్పు కాదు, బికాస్ తన క్లోజ్ ఫ్రెండ్, బికాస్ తన ఫ్రెండ్ ఎలా ఉండబోతుందో లైఫ్లో తనకి టెన్షన్ ఉంటుంది. తను నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే లిటరల్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నీ శాలరీ ఎంత, నువ్వు ఎంత మంత్లీ ఎన్నిసార్లు బిజీగా ఉంటావు, ఎంత సంపాదిస్తావు, నీ సేవింగ్స్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఇల్లు కొన్నావా,
ఇలా టకా 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 అడిగేస్తుంది. నేనేంటంటే ఆవిడని వేరే విషయంలో కలవడానికి వెళ్ళాను, బట్ ఆవిడది తప్పు కాదు. నాకేంటంటే ఆ రోజుల్లో కూడా నాకు విజన్ ఉండింది. నాకేంటంటే నేను ఏం అవ్వాలనుకుంటున్నానో నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆవిడ చెప్పిన దానికి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయబోతాను అని వాటి గురించి చెప్పాను, ఆవిడకి ఏం అర్థం కాలేదు. తర్వాత వీళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ టచ్లో ఉన్నారు. ఆవిడ ఇప్పుడు చెప్తుంది అష్మితకి దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, యునో లైక్ నేను చాలా తప్పుగా ఆలోచించాను ఆ రోజు. సో ఆ ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంది నాలో, ఆయనలో కూడా. అందుకే మేము ప్రెజెంట్ మీద అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. వీ జస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఆ ఫ్యూచర్. 10 years తర్వాత మేము ఏం అవ్వాలనుకుంటున్నాము, మా లైఫ్ ఎలా ఉండబోతుంది, దాని మీద ఫోకస్ చేసి వీ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఆనెస్ట్గా గాడ్ని మనము ప్రే చేసుకుంటూ, ఏ తప్పు ఎవరిని హర్ట్ చేయకుండా మన పని చేసుకుంటూ పోతే వరల్డ్ లో ఏ ఫోర్స్ మనల్ని ఆపలేరండి. అండ్ సింపుల్ గా అండి, ఇప్పుడు మనం ఈ రోజు ఏదైతే ఉన్నామో మనం పాస్ట్ లో తీసుకున్న డిసిషన్స్ వల్లనే ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉన్నాం. అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఇలా ఉన్నామంటే పాస్ట్ లో మనం తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ ఉండాలి. అంత ఫోకస్డ్ గా థింక్ చేసి 10 years మనం ఎలా ఉంటాం కూడా అనేది చాలా కష్టం. అసలుకి రేపేంటో అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ నిజంగా గ్రేట్ అండ్ క్యూట్ కపుల్ అంటే అంటారు.